గో. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కూడా నాకు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు, ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఎప్పుడు రాయొచ్చు అని చెప్పేసి చాలా మంది నన్ను కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు. అందరికి కూడా ఒక అంటే ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా లేకపోతే మంచిగా చెప్పలేను, కానీ ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ లేవు. ఈసారి మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ లేవు. సప్లిమెంటరీ ఎగ్జామ్సే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదంటే అక్టోబర్లో మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఏంటంటే అవి మన సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సో 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ అయిపోయిన వాళ్ళు కొంచెం ప్రిపేర్ కండి. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు సెప్టెంబర్ అక్టోబర్లో రాయొచ్చు. అలాగే 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది కూడా రీవేరిఫికేషన్ రీవాల్యుయేషన్ కొంచెం కడుతున్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, రీవేరిఫికేషన్ డేట్ 27 దాకా ఉంది. 27th అయిపోయిన తర్వాత మీకు 1 by 1 రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో ఇదొకటి. తర్వాత ఇంకేమో ఎన్రోల్మెంట్ గురించి అడుగుతున్నారు. ఎన్రోల్మెంట్ కూడా వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది. సో పాస్ అయిన వాళ్ళ మెంబర్స్ వచ్చేసి మీకు దాదాపుగా జూలై 10th లోపల ఈ యొక్క పాస్ అయిన సర్టిఫికేట్స్ కూడా మీ చెంతకి చేరుతాయి. ఆ తర్వాత మీరు ఉన్నతమైనటువంటి విద్యకి అభ్యసించుకోగలరు. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. నేను వీడియోస్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ శ్రీకాంత్ అంకం. అలాగే చాలామంది వేలల్లో నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.